హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అది అందరికీ తెలిసిందే. అటువంటి కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్లో పడవేసే ఒక బలమైన అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతగా ఉన్నటువంటి బీజేపీ ఈ కీలకమైన అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. ఇదే ఇప్పుడు ఏపీను ఇరకాటంలో నెట్టివేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది బలమైన ఒక అస్త్రంగా మారనుంది. చాలా అతిపెద్ద అస్త్రం. ఎందుకంటే ఇప్పటికే గతంలో అంటే 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు, ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఒకే అంశాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం పదే ప్రచారం చేసింది. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేసింది, సంక్షేమ పథకాల పేరుతో ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతోంది, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది, రైతులు అప్పులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారు, రాష్ట్రంలో శ్రీలంక లాంటి సంక్షోభం ఏర్పడబోతోందంటే పదే ఒక దుష్ప్రచారం సాగింది. ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ అంశంపై పలు సందర్భాల్లో వైఎస్ జగన్ లెక్కల గణాంకాలతో సహా ఏ ప్రభుత్వ హయాంలో ఎంత జరిగింది, ఏం జరిగింది అనేది లెక్కల గణాంకాలతో సహా ఇప్పటికే వివరించిన పరిస్థితి. కానీ ఇప్పుడు తాజాగా ఏకంగా కేంద్రంలోని బీజేపీ ఒక కీలకమైన అస్త్రాన్ని వైఎస్ జగన్ చేతికి అందించిందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభలో ఒక ఇష్యూ నడిచింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది, రైతుల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతుల యొక్క అప్పుల పొజిషన్ ఎలా ఉంది అనేది ఒక చర్చ నడిచింది. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఒక చర్చ నడిచింది. ఈ చర్చ నడిచినప్పుడు లోక్సభలో దీనికి సమాధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు పరిగణించుకోవాలి. లిఖితపూర్వకంగా రైతుల అప్పులపై అడిగినటువంటి వచ్చినటువంటి చర్చకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో భాగంగా ఏపీ ప్రస్తావన వచ్చింది. ఎందుకు ఏపీ ప్రస్తావన వచ్చిందంటే దేశవ్యాప్తంగా అప్పుల్లో ఉన్నటువంటి రైతుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే, అంటే ఏ రాష్ట్రంలో రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారనేది ఒక జాబితాను ఆయన లిఖితపూర్వకంగా విడుదల చేశారు లోక్సభ సాక్షిగా. ఇందులో ఆంధ్రప్రదేశ్ టాపెస్ట్ ఆఫ్ ద టాప్ ప్లేస్లో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. అదే సమయంలో ఇదే లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో మరొక కీలకమైన అంశం, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రైతు సగటు అప్పు 74,231 రూపాయలుగా ఆయన లోక్సభలో ఒక అధికారికంగా ఇచ్చినటువంటి డేటా. అంటే జాతీయ స్థాయి రైతు యొక్క సగటు అప్పు 74,231 రూపాయలు ప్రతి రైతుపై దేశవ్యాప్తంగా. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని సగటు రైతు అప్పు 2,34,431 రూపాయలు. అంటే ఏకంగా 3 రెట్లు ఉంది. జాతీయ స్థాయిలో రైతు సగటు అప్పు కంటే ఆంధ్రప్రదేశ్ సగటు రైతు అప్పు 3 రెట్లు ఎక్కువగా ఉంది. అలాగని ఇది ఏ కాలంలో ఉన్నటువంటి గణాంకాలు అనేది కూడా ఆయన ఇచ్చారు. 2018 నుంచి 2019 మధ్యలో, అంటే 2018 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు కేవలం 1 ఏడాది 2 నెలల సమయంలో ఉన్నటువంటి అప్పుల డేటా ఇది. ఆ సమయంలో అధికారంలో ఉన్నది అప్పట్లో కూడా ఇదే కూటమి ఉంది, ఇదే బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలోనే రైతుల పరిస్థితి ఇంత అగమ్య గోచరంగా, ఇంత దారుణంగా ఉంది. సో ఇక్కడ లోక్సభలో చర్చకు వచ్చినప్పుడు ఈ అంశం పర్టికులర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ 2018-19 డేటానే బయటికి ఎందుకు తీశారు ఈ సమయంలో? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన అస్త్రంగా మారుతుంది. అటువంటప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది.
అటువంటివి బీజేపీతో పాటు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన తిరిగి మరోసారి డిఫెన్స్‌లో నెట్టివేసే ప్రయత్నమే ఇది. అంటే ఈ లేఖను, ఈ సమాధానాన్ని వైఎస్ జగన్‌కు అస్త్రంగా మార్చాలనే ఉద్దేశంతోటే బీజేపీ ఈ అస్త్రాన్ని సంధించిందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. సో అనుమానాలు ఏమున్నా అది కావాలని చేసిందా బీజేపీ, లేదా యథాలాపంగా వచ్చినటువంటి ఆన్సరా, లేకపోతే 2018, 19 డేటా మాత్రమే అవైలబిలిటీ ఉండడంతో ఆ డేటా మాత్రమే ఇచ్చారా అనేది కాసేపు పక్కన పెడదాం. కానీ ఏదేమైనప్పటికీ ఆ డేటా అయితే ఖచ్చితం, డేటా అయితే అధికారికం, డేటాలో అయితే ఎటువంటి తప్పు లేదు. అంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏం ఆరోపించింది, 2019, 24 మధ్యలో వైఎస్ జగన్ ఉన్నప్పుడు 2024లో 24 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రైతులు అప్పులమయమైపోయారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేస్తున్నారంటూ పదే పదే ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు 2018, 19 డేటా ఏకంగా కేంద్ర ప్రభుత్వమే, అంటే బీజేపీ కేంద్ర మంత్రే విడుదల చేశారు. రైతు సగటు అప్పు దేశవ్యాప్తంగా 74,231 కోట్లు, 231 రూపాయలుంటే ఆంధ్రప్రదేశ్ రైతు సగటు అప్పు 2,34,000 ఉంది. అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఉంది. ఇదే ఇప్పుడు వైసీపీకి ఒక ప్రధానమైనటువంటి ఒక బలమైన అస్త్రంగా మారనుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్ ఈ అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది.